రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని దాదాపుగా ఇవాళకి 9 రోజులు అంటే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు, రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మొన్న కూడా కొండగట్టు దేవస్థానానికి వెళ్ళి ఆడ అంజన్నకు తలనీలాలు అర్పించారు. మాకు మంత్రి గారు అలాగే ఎమ్మెల్యే గారు కనకరించి మా నారాయణపూర్ గ్రామాన్ని ప్రభుత్వం దిగచ్చి మా నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని తలనీలాలు అర్పించారు. అదేతోని ధర్నా అక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అట్నే సేమ్ ఇవాళకి 9 రోజులు. అయితే నిన్న 8వ రోజు సందర్భంగా ఒక వినూతనమైన కార్యక్రమం చేపట్టారు. ఆడపడుచులందరూ కలిసి బతుకమ్మ ఆడుతూ, అంటే వాళ్ళ సమస్యలు గోడును చెప్పుకుంటూ బతుకమ్మ ఆడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఒకసారి దానికి సంబంధించిన వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రభుత్వం కూడా ఒక కంట చూడాలి, ఎందుకంటే చాలా దయనీయమైన పరిస్థితి ఉంది అక్కడ. నేను చూసిన క్లియర్గా, అంటే దూరం ఉన్న ఇల్లు కూడా గోడలు తడుస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక వీడియో కూడా మీకు చూపెడతా. గోడలు ఎట్లా తడుస్తూ ఉన్నాయంటే ఒక వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సరే, అక్కడ బీఆర్ఎస్తో పని కాలేదు. ఇన్ని సంవత్సరాలు 9.5 సంవత్సరాలు పరిపాలించింది. బీఆర్ఎస్తో పని కాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు గౌరవ ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. హామీని నిలబెట్టుకోవాలని గ్రామస్తులు కోరుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి హామీని నెరవేర్చాలి, మాకు ముంపు గ్రామంగా ప్రకటించాలని వీళ్ళు చెప్తా ఉన్నమాట. ఎట్లా ఉంది పరిస్థితి అంటే చాలా ఘోరంగా ఉంది. ఒకసారి మీకు ఈ వీడియో చూపెడతా. కాంగ్రెస్ ప్రభుత్వం దిగి రావాలి ఇప్పటికైనా. రైట్, అయితే ఇక్కడ ఒక వీడియో చూసుకుందాం మనం. రైట్, హలో, నిరసన కార్యక్రమం ఎట్లా చూసారనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇగో 8వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష బతుకమ్మ ఆడుతూ వినూతంగా నిరసన తెలిపిన నారాయణపూర్ గ్రామ ప్రజలు ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో, నారాయణపూర్ గ్రామం ఉయ్యాలో, ముంపు గ్రామం కావాలి ఉయ్యాలో, ఎమ్మెల్యే మనసు మారి ఉయ్యాలో, ముంపు గ్రామం చేయాలి ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ నిరసన తెలిపిన నారాయణపూర్ గ్రామ మహిళలు అని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మా బతుకుల కోసం ఉయ్యాలో పోరాటం చేస్తున్నాము ఉయ్యాలో, నారాయణపూర్ ముంపు గ్రామం ఉయ్యాలో, ఒకటిగా గెలిచనే ఉయ్యాలో, రిలే నిరాహార దీక్షతో ఉయ్యాలో, మా హక్కును అడిగమే ఉయ్యాలో, ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో, మా ఎమ్మెల్యేలను ఉయ్యాలో, మా సమస్యను ఉయ్యాలో వినాలి ఉయ్యాలో, మా ముంపు గ్రామాల సమస్యకు ఉయ్యాలో, మా ముంపు గ్రామాలు ఉయ్యాలో, జీవో తీసుకురావాలి ఉయ్యాలో, అవార్డు మాకు రావాలి ఉయ్యాలో, న్యాయం మాకు జరగాలి ఉయ్యాలో, మా పెద్దల భూముల కోసం ఉయ్యాలో, మా పిల్లల భవిష్యత్తు కోసం ఉయ్యాలో, ఎన్ని రోజులైనా ఉయ్యాలో పోరాటం ఆపము ఉయ్యాలో, ఎన్ని రోజులైనా ఉయ్యాలో పోరాటం ఆపము ఉయ్యాలో, అవార్డు మాకు ఉయ్యాలో, న్యాయం మాకు ఉయ్యాలో, ముంపు గ్రామాల ప్రజలు ఉయ్యాలో, ఒకటే మాట ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, మాడి మాడి మ్యాండ్ ఉయ్యాలో, ఎమ్మెల్యే గారు ముందుండి ఉయ్యాలో, జీవో తీసుకురావాలి ఉయ్యాలో, అక్కలంతా ఒకటయ్యారు ఉయ్యాలో, అన్నదమ్ములంతా కలిసారు ఉయ్యాలో,
అంటే వాళ్ళ బాధను వాళ్ళకున్న కష్టాలను వివరిస్తూ ఉయ్యాల రూపంలో అంటే బతుకమ్మ పాట రూపంలో వాళ్ళ ఐక్యత వర్ధిల్లాలంటూ ఒక వినూతనమైన నిరసన కార్యక్రమం తెలిపారు నిన్న 8వ రోజు సందర్భంగా. ఈరోజు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది కదా కలెక్టరేట్లో పెట్టేది ప్రజావాణి ఏది మండల ఆఫీస్లో పెడతా ఉన్నది కదా, ఇక్కడ ఎంపీడీఓ ఆఫీసులో పెడతా ఉన్నది కదా, ఆ ఎంపీడీఓ ఆఫీస్కు తరలి వచ్చేందుకు అంటే వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మరొకసారి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామస్తులు మొత్తం కదిలొచ్చే అవకాశం ఉందని ఈరోజు ఒక కార్యక్రమం అయితే చేపడతా ఉన్నారు. అయితే ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే సరే వీళ్ళ బాధలు వాస్తవమే. అక్కడ చూసినా సరే అక్కడ బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందా, బీజేపీ ఇంకా బీఆర్ఎస్ చేస్తుందా అంటే ఇక ప్రతిపక్షాలు ఎట్లా రాజకీయాలు చేస్తానికి ఉంటాయి. కాకపోతే విషయం ఏంటంటే ఆ బాధలు ఎట్లున్నాయని ఒకసారి చూడు. గోడ తడిసిపోతుంది ఈ కలర్ అంతా. ఈ కలర్ ఇట్లున్నదా కలరు? మాకు ఏం బాధ సార్ మేము కొట్లాడటానికి, మాకు ఎందుకు అట్టుకున్నది. ఆయన మాట ఇచ్చిండు కాబట్టి ఇన్ని రోజుల నుంచి వచ్చిన వాళ్ళు ఏ మాట ఇవ్వలేరు, ఎట్లనో ఎల్ల తీసుకున్నాం. ఇప్పుడు ఈ మాట ఇచ్చాడు కాబట్టి మాకు ఇంత అన్నం పెడతాడని నాని కూలుతుంది. అట్లనే ఇది వరకు పడిపోయినాయి. ఇంతకు ఎక్కువ వచ్చింది మాది కడకే ఉంటది, లాస్ట్ కు ఉంటది మా ఇల్లు. ఇంతకు ఎక్కువ ఉంది, మొత్తం గోడ మొత్తం పదన్నే ఉంది మరి. ఇంకా నీళ్ళు ఎక్కువ ఉంటాయి సార్. ఇక మా ఇల్లు ఎట్లా, మా బతుకులు ఎట్లా, మేము ఎట్లా తీసుడు. ఇక మరే మీరే చెప్పు. ఇట్లుంది అలా పరిస్థితి. గోడలు అంతా ఉన్నాయి అంటే అక్కడ దగ్గరనే కాదు, దూరపు వాళ్ళవి కూడా కొన్ని ఆంతా ఉన్నాయి. పరిస్థితి ఘోరం ఉంది. గోడలు ఆంతే కూలే అవకాశం ఉంటుంది, ఎప్పుడు కూడా కూలేది కూడా తెలియదు. దానికి గౌరవ ఎమ్మెల్యే గారిని ఒకటే చెప్తున్నా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకా అదర్ పార్టీ అనే విషయం పక్కకెట్టండి. సరే మీరు హామీ ఇచ్చిరు, నెరవేర్చాల్సిన బాధ్యత మీది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది వాస్తవమే, ప్రభుత్వం అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నది వాస్తవమే. కాకపోతే మరి మంత్రి గారి దృష్టికి పదే తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. వీళ్ళ ముంపు గ్రామాలకు అంటే ఇప్పుడు కాకుండా కొంచెం చేస్తాం, త్వరితగతిన కాకుండా కొంచెం లేట్ అయినా చేస్తామని ఒక హామీ ఇచ్చి వీళ్ళను అక్కంచెల్లి నిరాహార దీక్షను టెంట్ను తీపిచ్చే ప్రయత్నం చేయాలి. అలాగే వాళ్ళపైన పెట్టిన కేసులు ఏదైతే ఉంటాయో సరే ఇక మీరు పెట్టేయకుండా కానీ మీరు దగ్గరుండి పెట్టిస్తారా కానీ మీ సర్పంచే ఉన్నాడు కాబట్టి, మీ సర్పంచ్ పెట్టింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కాబట్టి ఎమ్మెల్యే అండదండలతోనే చేస్తున్నారని వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ కేసులను కూడా త్వరితగతిన ఎత్తివేయాల్సిందిగా మేము మన ఛానల్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నారాయణపూర్ గ్రామ ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నారాయణపూర్ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే గారిని ప్రజల తరఫున కోరుతాం.